హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి. సో ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేసింది. ఈ నేపథ్యంలో ఎలక్షన్స్ టైంలో లిక్కర్ లిమిట్స్ని కంటిన్యూ చేయాలి. ఈ లిక్కర్ లిమిట్స్ ఏవైతే ఉన్నాయో అదేవిధంగా ఈ లిమిట్స్ని కంటిన్యూ చేయాలి అంటూ కూడా ఇప్పుడు మనతో అదేవిధంగా ఎలక్షన్స్ రోజు ఈ ప్రోగ్రామ్స్ ఏవైతే బయట ఎక్స్ట్రా కల్చరల్ ప్రోగ్రామ్స్ యాక్టివిటీస్ ఉన్న క్లబ్స్ కానీ పార్క్స్ కానీ అలాంటి వాటిని అన్నింటినీ మూవ్ చేస్తే దానితో మనకు ఎలక్షన్ ఓటింగ్ పర్సెంట్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఈ టైంలో మనం ఖచ్చితంగా వీటిని క్లోజ్ చేయాలి, ఓటింగ్ పర్సెంటేజ్ని పెంచాలి అంటూ కూడా ఇప్పుడు మనతో ఆర్టీఐ ఉమెన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ మనతో ఉన్నారు, దారా మౌనిక గారు. వారిని అడిగి తెలుసుకుందాం. ఏంటండి లిక్కర్ ఆపాలి అని ఎందుకు అనుకుంటున్నారు? యాక్చువల్గా ఏంటంటే, నమస్కారం అందరికీ. నా పేరు దారా మౌనిక, ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ యాక్టివిస్ట్ అసోసియేషన్ తెలంగాణ ప్రెసిడెంట్ అండి. సో ఏంటంటే, ఎలక్షన్స్కి బిఫోరు లిక్కర్ ఏదైతే సప్లై ఉంటుందో దాని మీద మేము లిమిటెడ్ లిక్కర్ బ్యాన్ అన్నది ఒకటి రిక్వెస్ట్ చేస్తున్నాము కమిషనర్ మ్యామ్కి. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి, ఏదైతే ఎలక్షన్ డే రోజు ఎంటర్టైన్మెంట్ జోన్స్ లైక్ పార్క్స్, మూవీ థియేటర్స్, షాపింగ్ మాల్స్ ఎక్సెట్రా ఏవైతే ఉన్నాయో వాటికి ఆ రోజు హాలిడే డిక్లేర్ చేయాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం మ్యామ్ని. ఇప్పుడు మీరు ఎలక్షన్ కమిషనర్కి వినతి పత్రం అందించాం మ్యామ్. ఏమన్నారు? మేము అది వాళ్ళు స్టడీ చేసి చెప్తామన్నారు. ప్రజెంట్ అయితే మాకు అక్నాలెడ్జ్మెంట్గా సిగ్నేచర్ అవి చేసి ఇచ్చారు, స్టాంప్స్ కూడా. ఎందుకు మీరు ఈ నిర్ణయం తీసుకున్నారు? అంటే లాస్ట్ టైం మనం చూస్తే సికింద్రాబాద్ జోన్లో యాక్చువల్గా 100% పోలింగ్ అవ్వాల్సింది 40% మాత్రమే పోలింగ్ అయింది. సో అలా ఏంటంటే వాళ్ళ ఓట్ వాల్యూ వాళ్ళకి తెలియాలి. సో ఓట్ పర్సంటేజ్ అన్నది ఇంక్రీజ్ అవ్వాలన్న ఉద్దేశంతో మేము ఇది చేస్తున్నాం. సార్, ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్కు మీరు ఒక వినతి పత్రం అందించారు అంటున్నారు. సో ఆ వినతి పత్రంలో ఏం పేర్కొన్నారు? ఏ విషయంపై వినతి పత్రం ఇచ్చారు? ఈరోజు మేము వినతి పత్రం అందించింలో 2 సబ్జెక్టుల మీద ఇచ్చినాం. ఒకటి లిక్విడ్ బ్యాన్ డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఎలక్షన్ అప్ టు ద కంప్లీషన్. ఇంకోటేమో ఫండమెంటల్ రైట్, ఎవరి హ్యూమన్ రైట్స్కు మనకు ఓటేసే హక్కు ఉంటుంది. ఆ ఓటేసే హక్కును వినియోగించుకోవాలంటే ప్రతి వానికి ఆ రోజు హాలిడే కావాలి, సెలవు కావాలి. ప్రైవేట్ మేనేజ్మెంట్ కానీ ప్రైవేట్ సంస్థలు కానీ ఏదైనా కానీ ఈ ప్రైవేట్ ఎంప్లాయీస్కు ఇవ్వడం లేదు. కానీ మనం అడిగేది ఏమంటే ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ తరఫున గవర్నమెంట్ కానీ ఎలక్షన్ కమిషన్ కానీ ఆ రోజు మీ ప్రోద్బలంతో హాలిడే ఇవ్వాలని, తద్బలంగా ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ ఎవరు కానీ ఓటు వేసే హక్కు ఉంటుంది అని మా యొక్క మనవి. ఓకే, దీనిపై రెస్పాండ్ అయ్యారా అండి? రెస్పాండ్ అంటే ప్రైమర్లీ మేము వీ హావ్ గివెన్ ద అప్లికేషన్ ఆర్ రిప్రజెంటేషన్ టు ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ తెలంగాణ. దే హ్యావ్ రిసీవ్డ్ అవర్ అప్లికేషన్. ఇట్ ఈస్ అండర్ పర్సుయేషన్. ఆఫ్టర్ పర్సుయేషన్ బై ద కమిషనర్ ద రిజల్ట్ విల్ బి కమ్ అవుట్. ఇంతవరకు ఇంకా ఎటువంటి రెస్పాన్స్ లేదు. సో ఇంకా ఇప్పుడు ఆర్టీఐ అసోసియేషన్ ద్వారా తెలంగాణలో ఎటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారండి? అంటే ఇట్ ఈస్ ద బిగినింగ్ స్టేజ్. వీఆర్ ఫ్రమ్ బిగినింగ్ స్టేజ్. వీఆర్ గోయింగ్ టు ఎస్టాబ్లిష్ అవర్ యాక్టివిటీస్ ఇన్ ఎలాబరేట్ ఇన్ ఫ్యూచర్. ఇనిషియల్లీ వీఆర్ అండర్ యాక్టివేషన్, అండర్ గివింగ్ ద ఎనీ రిప్రజెంటేషన్ టు ద గవర్నమెంట్. ఇంతవరకు ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఇది స్టార్ట్ చేసి మీ అసోసియేషన్? అసోసియేషన్ 3 years. It has been started since 3 years. But in Telangana, just now we have started since 2 or 3 months. ఓకే, ఎటువంటి రెస్పాన్స్ ఉంది ప్రజల నుంచి? ప్రజల నుంచి అంటే just now we are entering into the public response we have to see in future. We hope that the public will respond against our activities. We think that there is no any against from the public to us. ఇంతవరకు వేరే స్టేట్స్లో కూడా మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ చేశారు కాబట్టి ఇంతవరకు ఏ విషయాలపైన వాళ్ళకు అవేర్నెస్ కల్పించారు? RTI and Human Rights Activation is primarily established only for the grievances raised by the public. అంటే ఏదైనా ప్రాబ్లం ఉంటుంది, ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే ఒక సమస్య ఉంటుంది. సమస్యను సాల్వ్ చేయాలంటే ఒక
ఆ, సంస్థ కానీ ప్రజలు కానీ కలిస్తే కానీ ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఆ మూమెంట్లో ప్రజల తరఫున కావచ్చు, మన అధికార యంత్రాంగం ద్వారా కావచ్చు, కొన్ని మిస్టేక్స్ కావచ్చు. అలాంటప్పుడు ఆ ప్రాబ్లం సాల్వ్ కాదు. దాన్ని మనం ఈ ఆర్టీఐ ద్వారా దాన్ని బయటికి తీసి ఈ ప్రాబ్లం ఎందుకు ఉంది, ఈ ప్రాబ్లంని మనం సాల్వ్ చేస్తామా లేదా, మరి మీరు ఎందుకు చేయట్లేదు అనేది మేము గవర్నమెంట్ అడిగే వీలు ఉంటుంది. తద్వారా పబ్లిక్ దాన్ని తెలుసుకుంటారు, ఇక్కడ ప్రాబ్లం జరుగుతుంది, మాకు వీళ్ళ వల్ల ప్రాబ్లం జరుగుతుంది అనేది మెయిన్ మన ఆర్టీఐ ఉద్దేశం. ఆర్టీఐ కమిషన్ ఉన్నప్పటికీ ఈ అసోసియేషన్ ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అవును, దీని ఉద్దేశం ఏంటండి? నేను చెప్తున్నా కదా, దీని ఉద్దేశం మనము ఏదైనా గ్రీవెన్స్ని బయటికి తీయడం, ప్రాబ్లం సాల్వ్ చేయడం, అది మెయిన్ ఉద్దేశం. అది ప్రాబ్లమ్స్ ఎలా గుర్తిస్తామంటే జనరల్గా ఎన్నో మీడియాస్ ఉన్నాయి, డిజిటల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, పబ్లిక్ ఉంది, ప్రతి ఒక్కటి ఉంది. మన ప్రజలకు తెలుస్తుంది ఈ ప్రాబ్లం అనేది, ప్రతి ఒక్కరికి సింపుల్ కామన్ మ్యాన్కి కూడా తెలుస్తుంది. అలాంటప్పుడు మనకు తెలియకపోవడం ఉండదు. అలా మనకు తెలిసినప్పుడు మనం ఎంటర్ అయ్యి ఈ ప్రాబ్లం ఎందుకు అవుతుంది అనేది మనం బయటికి తీస్తాం. ఎలా వెళ్తారు, ప్రజల్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? యా, మై సెల్ఫ్ వెంకట నరసింహారెడ్డి అండి, జనరల్ సెక్రటరీ తెలంగాణ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అసోసియేషన్. మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, మేము రీసెంట్గా ఒక 3 days బ్యాక్ ఒకటి ప్రెస్ క్లబ్లో చెప్పినట్టుగా ఫీడ్బ్యాక్ బాక్స్ ఎలా అయితే ఉంటుందో, కంప్లైంట్ బాక్స్ ఫ్రమ్ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేసే ప్రోగ్రెస్లో ఉంది. సో వన్స్ ఇట్ ఈస్ కన్స్ట్రక్టెడ్ కంప్లీట్లీ, అంటే ప్రతి జిల్లాల వారీగా కానీ, ప్రతి మండల వారీగా కానీ, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో వాళ్ళకి ఎక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఆ ఆర్టీఐ హ్యూమన్ రైట్స్ బాక్స్ ఏదో కంప్లైంట్ బాక్స్ ఉంటుందో దాంట్లో వాళ్ళు దే కెన్ పోస్ట్ దేర్ లెటర్స్. వాళ్ళు పిటిషన్ పెట్టుకుంటే కనుక దాన్ని మేము ఎవ్రీ వీక్, ఎవ్రీ 10 days ఒకసారి మానిటర్ చేస్తుంటాము. దాని వచ్చిన కంప్లైంట్స్ని రిజాల్వ్ చేయడానికి మాకు ఈజీ అవుతుంది. అట్ ద సేమ్ టైం అదే ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు టేక్ జస్టిస్ ఫ్రమ్ అవర్ సైడ్, మేము డెఫినెట్గా వాళ్ళ సైడ్ నుంచి ఫైట్ చేయడానికి అగెనిస్ట్ గవర్నమెంట్ కానీ, అగెనిస్ట్ ఏదైనా ఆర్గనైజేషన్ కానీ వాళ్ళ జస్టిస్కి మేము సపోర్ట్ చేస్తాం. వాళ్ళకి సమాచారాన్ని ఎలా అందిస్తారండి? వాళ్ళు యాక్చువల్గా వాళ్ళు ఏదైతే పిటిషన్ కానీ ఇప్పుడు ఏదైతే ఉత్తర్వులు వాళ్ళు పెట్టుకుని ఉంటారో, కంప్లైంట్ బాక్స్లో ఇచ్చి ఉంటారో, వాళ్ళ డీటెయిల్స్ ఉంటాయి. సో డెఫినెట్గా పర్సనల్గా మేము వాళ్ళని అప్రోచ్ అవుతాం, ఓవర్ కాల్ అప్రోచ్ అవుతాం. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు కమ్ అవుట్, మేము వాళ్ళని కూడా రివీల్ చేస్తాం. ఇఫ్ వాళ్ళు మేము రివీల్ చేయడానికి, మమ్మల్ని రివీల్ చేయొద్దు, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ థ్రెట్ అట్లా ఏమన్నా వాళ్ళు ఇన్సెక్యూర్గా ఫీల్ అయితే కనుక దాన్ని మేము వాళ్ళని గోప్యంగా ఉంచేసి మేము పర్సనల్గా టేక్ అవుట్ చేసి మేము ఫైట్ చేస్తాం వాళ్ళకి. యా, థ్యాంక్ యూ. మున్సిపల్ ఎలక్షన్స్లో భాగంగా లిక్కర్ని లిమిట్స్లోనే అదే కంటిన్యూ చేయాలి అంటూ చెప్తున్నారు. ఎందుకండి ఈ థాట్ ఎందుకు వచ్చింది? చూడండి, ఇప్పుడు ఈ విధానాన్ని ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నారు? ఏమవుతుందంటే, బికాస్ ఆఫ్ లిక్కర్ ఓటర్స్ మీద ఇన్ఫ్లుయెన్స్ చాలా ఎక్కువ పడుతుందండి. మా ఒక టీము రీసెర్చ్ చేయడం జరిగింది. లాస్ట్ 3-4 months నుంచి మేము కంటిన్యూస్ రీసెర్చ్ చేస్తున్నాము. అంటే హ్యూమన్ రైట్స్ నుంచి మనము ఏ విధంగా సొసైటీని బాగా చేయొచ్చు, ఓటింగ్ పర్సెంటేజ్ ఎలా పెంచవచ్చు, అదే కాకుండా మనం జనాలని ఏ విధంగా హెల్ప్ చేయొచ్చు, దిస్ ఆల్ కమ్స్ అండర్ ఆర్టీఐ అండ్ హ్యూమన్ రైట్స్ అండి. దాంట్లో మేము చేసిన ఒక రీసెర్చ్ ప్రకారం మేము కనుక్కున్నది ఏంటంటే, లాస్ట్ డిసెంబర్లో, అంటే 2025 డిసెంబర్లో తెలంగాణలో ఇప్పటివరకు కానంత లిక్కర్ సేల్ అయింది. ఇట్ బికెమ్ ఏ రికార్డ్. సెల్లింగ్ ఆఫ్ లిక్కర్ రికార్డ్ అయింది మన తెలంగాణలో లాస్ట్ డిసెంబర్లో. అది దేనివల్ల అని మేము చూస్తే దాంట్లో 3-4 ఇష్యూస్తో పాటు ఒక ఎలక్షన్స్ కూడా అప్పుడే ఉండే, మన పంచాయతీ ఎలక్షన్స్ కూడా. అలాంటి పంచాయతీ ఎలక్షన్స్ ఉన్న వల్లగానే మనం రికార్డ్ స్థాయిలో లిక్కర్ సేల్ చేసి రికార్డ్ చేసామనేది మా ఒక రీసెర్చ్ టీం ద్వారా మాకు ఇన్ఫర్మేషన్ అందింది. దాన్నే మేము ఎలక్షన్ కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళేసి, సార్ దీన్ని మీరు రిస్ట్రిక్ట్ చేసి ఉన్న లిమిట్స్లోనే మీరు లిక్కర్ సప్లై చేస్తే దీని ప్రభావం ఓటర్ పైన పడదు, అంతవరకు పడదు, తర్వాత ఓటింగ్ పర్సెంటేజ్ కూడా పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మా టీం అంతా ఎలక్షన్ కమిషనర్కి కలవడం జరిగింది. ఇంతకు ముందు కూడా పంచాయతీ ఎన్నికలు కానీ, బై ఎలక్షన్స్ కానీ జరిగాయి కదా సార్, జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్, కంటోన్మెంట్ బై ఎలక్షన్స్, అప్పుడు కూడా మీరు అవగాహన కార్యక్రమాలు చేపట్టారా?
మేడం అప్పుడు కూడా మేము చేపట్టాము. అదే చెప్తున్నాను, ఈ 4-5 మంత్స్ ఏదైతే మా సర్వే టీం చేసిందో, మా రీసెర్చ్ టీం ఏదైతే ఏ సర్వే విధంగా చేసిందో, అవగాహన కల్పించారు సార్? అప్పుడు ఏం చేసాము అంటే ప్రతి బస్తీకి వెళ్ళేసి ప్రతి ఓటర్ దగ్గర వెళ్ళేసి మా రీసెర్చ్ టీం కనుక్కున్నది, మీరు ఓటింగ్ ఏ విధంగా చేస్తున్నారు, మీకు ఏ విషయాలు మీ మీద ప్రభావం చూపిస్తుందని. దాంట్లో మాకు ఇది ఒక విషయం అనేది తెలిసింది. సో అది తెలిసిన తర్వాత ఇప్పుడు మేము మా పోరాటాన్ని మొదలుపెట్టాము. సో ఈ ఎలక్షన్స్లో మేము ఆ మెమోరాండంని ఇవ్వడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ గారికి. ఓటింగ్ పర్సంటేజ్ కూడా పెంచాలని ఏ విధంగా? దీంతో పాటు ఓటింగ్ పర్సంటేజ్ ఆటోమేటిక్గా పెరుగుతుంది. దాంతోపాటు యాక్చువల్గా ఎలక్షన్ పోలింగ్ డే రోజు హాలిడే ఆల్రెడీ డిక్లేర్ చేస్తారు. ఎలక్షన్ కమిషన్ ఆ రోజు హాలిడే ఉంటుంది. కానీ మేము చూసింది ఏంటంటే ప్రైవేట్ ఎంప్లాయీస్ కానివ్వండి, ప్రైవేట్ కంపెనీస్ కానివ్వండి, వాళ్ళు ఏం చేస్తారంటే ఫోర్స్ చేస్తారు వాళ్ళ ఎంప్లాయీస్కి రాతందుకు. అలా చేయకుండా స్ట్రిక్ట్గా ఆ రోజు టోటల్ బంద్ పెట్టుకొని మాల్స్ కానివ్వండి, మల్టీప్లెక్స్ కానివ్వండి అన్నీ బంద్ పాటిస్తే పర్సంటేజ్ పెరుగుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు మెమోరాండం ఇచ్చడం జరిగింది. అదే కాకుండా మా రీసెర్చ్ టీము, తర్వాత పేపర్లో వచ్చిన వార్తలు, మీలాంటి ప్రింట్ మీడియా వాళ్ళు కానివ్వండి, మీలాంటి ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు కానివ్వండి, ఏదైతే వార్తలు ప్రసారం చేస్తారో దాన్ని చూసిన తర్వాత కూడా మా రీసెర్చ్ టీం ఒక కన్క్లూజన్కి వచ్చిందండి. ఆ కన్క్లూజన్ ఏంటంటే సింపుల్గా మేము కొన్ని వార్తలు చూసాము ఎలక్ట్రానిక్ మీడియాలో ఇచ్చింది ఏంటంటే డబ్బు ప్రభావం కూడా ఎలక్షన్స్ మీద చాలా ఉంటుందని. ఇలా కూడా మేము చూడడం జరిగింది. ఓటు అనేది హక్కుని వినియోగించుకోకుండా పర్సంటేజ్ అనేది పెంచాలి అనే ఉద్దేశంతో మా టీం ఒక రీసెర్చ్ చేస్తుంది. ఆ రీసెర్చ్లో ఇది మొదటి రీసెర్చ్ మేము ఏదైతే ఎలక్షన్ కమిషన్కు సబ్మిట్ చేశామో. ముందు ఇంకా చాలా మేము ఈ ఎలక్షన్ రిఫార్మ్స్ గురించి కమిషనర్ని కలవడం జరుగుతుంది. ఎలక్షన్ కమిషనర్ గారికి మెమోరాండం సబ్మిట్ చేయడం కూడా జరుగుతుంది. సరైన నాయకుడు అంటే ఎవరు సార్? ప్రజల కోసం సేవ చేసేవాడే సరైన నాయకుడు. ఏ విధమైన సేవ? సేవ అంటే ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, ఇవి రెండు ఎవరైతే ఇవ్వగలుగుతాడో వారే సరైన నాయకుడు. అలాంటి నాయకుడినే ఎంచుకోవాలి. ఇప్పుడు ఏమవుతుందంటే మనము మిడిల్ క్లాస్ వాడు ఇంకా ప్రాబ్లమ్స్లో వెళ్తున్నాడండి. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ అయినకు ఎడ్యుకేషన్ హెల్త్ ఇంపార్టెంట్ అండి. పిల్లల ఎడ్యుకేషన్ కోసము ఆయన ఈరోజు 10th తర్వాత ఇంటర్మీడియట్ అడ్మిషన్స్కి వెళ్ళాలి అంటే ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో ఎంతో ఫీజు ఉంటుంది మేడం. వీ కేమ్ టు నో దట్ ఇంటర్మీడియట్ ఫీజు 4 లక్షలు 5 లక్షల వరకు ఇంటర్మీడియట్ ఫీజు ఉంటుంది. ఒక మిడిల్ క్లాస్ అయినా ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాడు, ఆయన స్థాయి నుంచి ఇంకా లోవర్ స్థాయికి వెళ్ళిపోతున్నాడు. అలాగే మెడికల్ ఒక చిన్న ప్రాబ్లంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు 1 లక్ష రూపాయలు 2 లక్షల రూపాయలు బిల్ వేస్తున్నారట. మరి ఆ మిడిల్ క్లాస్ అయినా ఇంకా తగ్గుకుంటూ పోయి ఆయన పూర్ క్లాస్కి వెళ్తున్నాడు, కానీ ఆయన హై రేంజ్లో రాటందుకు వీలైతలేదు. ఎందుకు? దానికి 2 కారణాలు. ఒకటి ఎడ్యుకేషన్, రెండోది హెల్త్. సో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్ ప్రొవైడ్ చేయాలి. అలాంటి వాళ్ళని గెలిపించుకొని అభివృద్ధి చేసుకోవాలనేది మా మనవి. థ్యాంక్ యూ.